Hi students, welcome back to Ilyas Maths. So previous class lo manamu AP 10th class mathematics text book 14th chapter statistics lo exercise 14.1 lo page number 333 లో సో 5th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేసాం కదా స్టూడెంట్స్. ఎస్. సో ఇప్పుడు 6th ప్రాబ్లం సరే క్వశ్చన్ నోట్ చేసుకోండి స్టూడెంట్స్. 6th ప్రాబ్లం. సో యాక్చువల్గా ఈ 6th ప్రాబ్లం కూడా నేను మీకు హోంవర్క్ ఇచ్చాను, చేశారా స్టూడెంట్స్? ఎస్. సో చేసి ఉంటే కంపేర్ చేసుకోండి, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే క్లాస్ వినండి స్టూడెంట్స్, ఓకేనా? ఎస్. సో ది టేబుల్ బిలో షోస్ ది డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ లొకాలిటీ. అంటే 25 హౌస్ హోల్డ్స్ అంటే 25 మెంబర్స్, 25 కుటుంబాలు ఉన్నాయి, 25 హౌసెస్ ఉన్నాయి. సో ఈ 25 హౌసెస్లు వాళ్ళ ఎక్స్పెండిచర్, డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్, సో అంటే వాళ్ళ ఖర్చు, డైలీ ఖర్చు ఇచ్చాడు. సో 100 to 150 వరకు నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ 4 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అంటే 4 కుటుంబాలు ఉన్నాయి. 150 నుంచి 200 రూపీస్ అంటే రోజువారీ ఖర్చు అది. సో 5 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 200 to 250 12 హౌస్ హోల్డ్స్, 250 to 300 2 హౌస్ హోల్డ్స్, 300 to 350 2 హౌస్ హోల్డ్స్. అంటే వీళ్ళ ఖర్చు పైన పర్ డే వచ్చేసి. సో ఇక్కడ ఇల్లులు ఎంతమంది కుటుంబాలు అనేసి ఫైండ్ ది మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై సూటబుల్ మెథడ్ అని అన్నాడు. సూటబుల్ మెథడ్ అని అన్నాడు అంటే మనం ఏదో ఒక మెథడ్ని యూజ్ చేసి చేయవచ్చు, ఓకేనా స్టూడెంట్స్? సో క్వశ్చన్ ఎంటర్ చేసుకున్నారా? ఎస్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఈ విధంగా ఉంది. డైలీ ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్. సో నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఎక్స్ఐ ఇక్కడ టోటల్. సో ఎక్స్ఐ అంటే క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూస్. 100కి 150కి మిడ్ వాల్యూ ఎంత అవుతుంది? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 100 ప్లస్ 150 250. 250 బై 2 అంటే 125 అవుతుంది కదా? ఎస్, 125 అవుతుంది. తర్వాత నెక్స్ట్ 150 to 200. 150 to 200 ఎంత? 150 to 200 అంటే 350. 350 బై 2 అంటే 175. 450. 200 ప్లస్ 250 450. 450 బై 2 225. సో 225. సో 200 300 500 ప్లస్ 50 550 బై 2. 550 బై 2 అని అంటే 275. 275. 300 350 650. 650 బై 2 అంటే 650 బై 2 అంటే 325. సో ఇక్కడ క్లాస్ ఆఫ్ మార్క్స్ అబ్జర్వ్ చేయండి, ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐ అనేది సో స్మాల్ వాల్యూసే ఉన్నాయి, కానీ క్లాస్ ఆఫ్ మార్క్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అంటే డైరెక్ట్ మెథడ్ చేయవచ్చు, కాకపోతే వాల్యూస్ ఎక్కువగా వస్తాయి. సో అలా కాకుండా అజ్యూమ్డ్ మెథడ్ చూసుకున్నాం అనుకోండి. అజ్యూమ్డ్ మెథడ్లో ఏమొస్తుందండి? సో డిఐ వస్తుంది. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఎక్స్ఐ మైనస్ ఏ. ఇందులో అజ్యూమ్షన్ 125ని అజ్యూమ్షన్ తీసుకుంటున్నాను. 125 మైనస్ 125 0. 175లో సో 175లో 125 తీసేస్తే 175లో 125 తీసేస్తే 0 5 50 అవుతుంది. సో 50 అవుతుంది. తర్వాత 225లో 125 తీసేస్తే 100 అవుతుంది. తర్వాత 275లో 125 తీసేస్తే 150 అవుతుంది. తర్వాత 325లో 125 తీసేస్తే 200 అవుతుంది. సో ఇక్కడ ఇంకా సింపుల్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ వాల్యూస్ పెద్దగానే ఉన్నాయి, కానీ ఈజీ అవుతుంది. ఎందుకంటే అన్ని జీరోస్లలో ఉన్నాయి ఇక్కడ. సో 10 టేబుల్ మనకు వచ్చేస్తుంది, 15 టేబుల్. అంటే అజ్యూమ్డ్ మెథడ్ చేయొచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా చేయవచ్చు. సో నేను అజ్యూమ్డ్ మెథడ్ చేసేస్తున్నాను. సో ఫర్ అవర్ కన్వీనియంట్. లేదు సార్ స్టెప్ డీవియేషన్ మెథడే కన్వర్ట్ చేస్తాము, ఇంకా సింపుల్గా చేసుకుందాం సింప్లిఫికేషన్ అనేది అని అంటే
సో యూ మే గో టు సింప్లీ స్టెప్ డీవియేషన్ మెథడ్. అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్కి రావాలి అని అంటే యూఐ కనుక్కోవాలి. యూఐ ఈక్వల్ టు ఏమవుతుంది, డిఐ బై హెచ్. ఇక్కడ లెట్ హెచ్ వాల్యూ 50తో ఇవన్నీ డివిజబుల్ అవుతాయి. లెట్ హెచ్ ఈక్వల్ టు 50 అని అనుకుంటే 50 0s 0, 51s 52s 53s 54s 200. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ యూఐ ఆర్ ఎఫ్ఐ ఇంటూ యూఐ చేసేస్తాం. ఎఫ్ఐ ఇంటూ యూఐ. సో ఎఫ్ఐ 4. సో ఇవి తక్కువ వాల్యూస్ వచ్చాయి, ఇవి కూడా తక్కువ వాల్యూస్ వచ్చేసాయి. సో 4 ఇంటూ 0 0, 5 ఇంటూ 1s 5, 12 ఇంటూ 2s 12 2s 24, 2 3s 6, 2 4s 8. సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఈక్వల్ టు యాడ్ చేయడమే. సో 5 29 ప్లస్ 6 35 ప్లస్ 8 50 35 ప్లస్ 8 40 43. సో 43 29 35 40 43. సో సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ. సో స్టెప్ డీవియేషన్కి ఫార్ములా ఇది. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటిదని అంటే మీన్ కనుక్కోమన్నాడు కదండి. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందమ్మా? ఎస్. తర్వాత ఏ అజ్యూమ్షన్ ఎంత తీసుకున్నామంటే 125 తీసుకున్నాం. 125 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఎంత వచ్చింది, 43 వచ్చింది. 43 అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఈక్వల్ టు 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 12 21, 21 ప్లస్ 2 23, 23 ప్లస్ 2 25. సో సమ్మేషన్ ఎఫ్ఐ 25 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అనుకున్నాం మనము, లెట్ హెచ్ ఈక్వల్ టు 50 అని అనుకున్నాం. లెట్ హెచ్ ఈక్వల్ టు 50. 25 1s 25, 25 2s 50. సో 125 ప్లస్ 43 ఇంటూ 2, 2 3 6, 2 4 8, 86. 125 ప్లస్ 86, 125 ప్లస్ 86 11 10 11 2 211. సో 211 మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 211. మీన్ కనుక్కోమన్నాడు, మీన్ కనుక్కున్నామండి. ఎదర్ యు మే చూస్ స్టెప్ డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఈజీగానే అవుతుంది అజ్యూమ్డ్ మీన్ కూడా. అంటే ఇక్కడ డిఐ వరకు చేసాం కదండి. అజ్యూమ్డ్ మీన్ ఆర్ డీవియేషన్ మెథడ్ అయితే ఎఫ్ఐ ఇంటూ డిఐ చేస్తారు. అంటే ఎఫ్ఐ 4 ఇంటూ 0 5 5 25 అని ఇలా కూడా చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇది 6th ప్రాబ్లం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందమ్మా? కొంచెం ఈ ప్రాబ్లమ్ని ఫాస్ట్గా చెప్పాను. సో యాక్చువల్గా హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేశాను స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ 7th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో నోట్ చేసుకోండి స్టూడెంట్స్. ఎస్. ఇప్పుడు 7th ప్రాబ్లం చేద్దాం. సో 7th ప్రాబ్లం వచ్చేసి టు ఫైండ్ అవుట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 means sulfuric acid in the air in parts per million, that is ppm, parts per million ppm. The data was collected for 30 localities in a certain city and is presented below. Concentration of sulfuric acid SO2 in ppm ఇచ్చాడు. 0.00 to 0.04 ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫైండ్ ది మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ది ఎయిర్ అన్నాడు. సో క్వశ్చన్ నోట్ చేసుకోండి స్టూడెంట్స్. 7th క్వశ్చన్ 14.1 ఎక్సర్సైజ్లో 7th క్వశ్చన్. సో క్వశ్చన్ ఎంటర్ చేసుకున్నారా? ఎస్. ఇప్పుడు సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. సో
కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చాడు. సో 0.002 0.04 ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ 0.04 టు 0.08 ఇచ్చాడు. సో ఇది క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ చూడండి. ఎక్స్క్లూసివ్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ వదిలేశాడు. కామన్ వీటన్నింటికి డిఫరెన్స్ 0.04 ఉంది. సో 0.04 అంటే మనం 1 or 2 కనుక్కున్నామంటే మిగతాది మనం డైరెక్ట్గా రాసేయచ్చు. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ 0.00 ప్లస్ 0.004 0.04 బై 2 అని అంటే సో 0.00 ప్లస్ 0.04 బై 2 అని అంటే సో 0.04 బై 2. 2 1s 2 0s 2 0s 2 2s అంటే 0.02 వచ్చింది. 0.02 వచ్చింది. సో 0.02 xi వాల్యూస్. తర్వాత ఇది కూడా 0.04. సో 0.04 ప్లస్ 0.08 అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఫస్ట్ ఇవి యాడ్ చేద్దాం. 12 సో 1 0.12 0.12 బై 2. 2 1s 2 0s 0 2 6 2 6 అని డైరెక్ట్ వేయకూడదు. సో 2 0s 0 2 6 సో 0.06. ఇది ఎలా వచ్చింది అని అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. మళ్ళీ నిదానంగా చెప్తాను స్టూడెంట్స్. సో 0.12 అని ఉంది. 0.12 అపాన్ 2 అని అంటే దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. డైరెక్ట్ క్యాన్సిలేషన్. 2 1s 2 0s 0 పాయింట్ పక్కన పాయింట్. సో 1 ఉంటుంది. నెక్స్ట్ 1 డిజిట్ తీసుకున్నాం అనుకోండి 1. సో 1 అనేది 2 కంటే చిన్నది. సో అలాంటప్పుడు 2 0s 0 అప్పుడు 2 డిజిట్స్ తీసుకుంటాం. 2 6s 12 లేదా సో 0.12 బై 2ని పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి స్టూడెంట్స్? ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. అంటే న్యూమినేటర్ని డినామినేటర్ని 100తో మల్టిప్లై చేస్తాం. అంటే అప్పుడు ఇదేమవుతుంది 12 బై ఇదేమవుతుంది 2 × 100 200 అవుతుంది. సో 200తో 12ని డివైడ్ చేస్తే 200 0s 0 12 అవుతుంది. పాయింట్ పెట్టుకుంటే ఒక 0. సో పాయింట్ పెట్టుకున్న తర్వాత ఒక 0 పెట్టుకున్నాం. సో అయినా 200 కంటే 120 అనేది చిన్నది. సో మళ్ళీ 0 పెట్టుకుంటే 0 120. పాయింట్ ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 2 6s 1200 ఈ విధంగా కూడా చేయవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. అంటే ఇప్పుడు ఇక్కడ 0.06 వచ్చింది. అంటే దీనికి అబ్జర్వ్ చేయండి 4 ఉంది. సో దీనికి 4 యాడ్ చేశారు. వీటన్నింటికి కూడా డిఫరెన్స్ 0.04. అంటే 0.06కి ఇంకా మనం డైరెక్ట్ ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ బై 2 వేయకుండా డైరెక్ట్ వేయచ్చండి. సో 0.06 మళ్ళీ 0.06కి 0.4 యాడ్ చేస్తే అంటే 0.06కి 0.04 యాడ్ చేస్తే 10 0.10. సో 0.10 తర్వాత మళ్ళీ దీనికి 0.04 యాడ్ చేస్తే 0.14 అవుతుంది. అంతేనా? ఎస్. తర్వాత మళ్ళీ 0.18 తర్వాత 0.22 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందమ్మా? ఎస్, అర్థమైందండి? ఎస్. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఈ వాల్యూస్ చూస్తే చిన్నవి. ఇంకా మనం చిన్నగా చేసుకోవాలంటే అజ్యూమ్డ్ మెథడ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సమ్మేషన్ fi ఇంటూ xi చేసేస్తున్నాను. డైరెక్ట్గా చేసేస్తున్నాను. డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ fi ఇంటూ xi నా కన్వీనియంట్ కోసం. ఆర్ యూ మే చూజ్ అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్నే డీవియేషన్ మెథడ్ అని కూడా అంటారు. ఇక్కడ స్టెప్ డీవియేషన్ వేరు, డీవియేషన్ వేరు. డీవియేషన్ అని కూడా అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్. సో డీవియేషన్ అని అంటేనే అజ్యూమ్డ్ మెథడ్ అని ఫస్టే ముందుగానే చెప్పేశాను. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాను. సో 4 × 0.02 4 × 0.02 ఆర్ 0.02 × 4
4 2s 8, 4 0s 0, 4 0s 0, 0.08. So 0.08. 9 into 0.06 or 0.06 into 9. 9 6 is 54. So 900 plus 5, 5. 0.54. So 0.54. So 9 into 0.10 or 0.10 into 9. 900, 9 ones 9. 9 zeros 0. 0.90. 0.90. So 2 into 0.14 or 0.14 into 2. So 2 4s 8. 2 1s 2. 2 zeros 0. 0.28. So 0.28. So 4 into 0.18 or 0.18 into 4. 4 8s 32. 4 1s 4 plus 3 7. 4 zeros 0. 0.72. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ 0.72. తర్వాత 2 into 0.22. 2 into 0.22. 2 2s 4. 2 2s 4. 2 zeros 0. 0.44. సో 0.44. సమ్మేషన్ fi xi చేస్తాం. నెక్స్ట్ సమ్మేషన్ fi xi. సో దీనికి సమ్మేషన్ fi చేయలేదు. సమ్మేషన్ fi ఈక్వల్ టు 4 + 9. సో క్వశ్చన్లో వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. సో 30 ఫ్రీక్వెన్సీస్ అని. సో మనం ఇక్కడ యాడ్ చేసినా కానీ 30 వస్తుంది స్టూడెంట్స్. కావాలంటే యాడ్ చేసి చూద్దాం ఫ్రీక్వెన్సీస్. 4 + 9 13. 13 + 9 22. 22 + 2 24. 24 + 4 28. 28 + 2 30. సో సమ్మేషన్ fi 30. సో fi xi సమ్ చేయాలి. సో 8 + 4 12. 12 + 8 20. 22. 22 + 4 26. అంటే 6 ఇక్కడ 2 ఇక్కడ. తర్వాత 5 9 14. 14 + 2 14 + 2 16. 16 + 7 23. 23 + 4 27. 29. సో 9 ఇక్కడ 2 ఇక్కడ. సో 2. సో 2.96. 2.96. సమ్మేషన్ fi xi వాల్యూ 2.96. సో డైరెక్ట్ మెథడ్కి మీన్ ఇక్కడ నేను డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్ మెథడ్ మీన్ x bar equal to mean x bar equal to summation fi xi by summation fi. So mean x bar equal to summation fi xi 2.96 by summation fi ఎంత 30. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. అంటే ఇప్పుడు దీన్ని డివిజన్ చేద్దామా డైరెక్ట్? లేదు అంటే మనం ఇంకా దీన్ని కన్వర్ట్ చేద్దాం. x బార్ ఈక్వల్ టు పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2.96 అంటే ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం స్టూడెంట్స్. ఇక్కడనే న్యూమినేటర్ని 100తో డినామినేటర్ని 100తో మల్టిప్లై చేశాను అనుకోండి. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేస్తాను. 100తో మల్టిప్లై చేస్తే 296 అపాన్ 30 × 100 3000 అవుతుంది. 30 × 100 3000 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇక్కడ 296ని 3000 ఉంది. క్యాన్సిలేషన్ చేయండి స్టూడెంట్స్. సో 3 1s 3 5s 3 zeros సారీ 2 1s 2 1s 2 2 5s 10 2 zeros 2 zeros 2 1s 2 4s 2 8s 16. మళ్ళీ అగైన్ 2తో క్యాన్సిలేషన్ అవుతుంది. 2 7s 14 2 5s 10 2 zeros 0 2 7s 2 4s అంటే 74/750 ఉంది. 74/750 అగైన్ 2తో క్యాన్సిలేషన్ అవుతుంది. సో 2 3s 6 2 7s 14
2 5s 10, 2 3 6, 2 7s are 14, 37/375 x బార్ ఈక్వల్ టు. లేదు అని అంటే ఇంకా సింపుల్గా డైరెక్ట్ 3000తోనే దీన్ని డివైడ్ చేసేయండి. అలా చేసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా 37/375 37/375 అంటే 37ని 375తో డివైడ్ చేసేయడమే. సో 37ని 375తో డివైడ్ చేయడమే. సో డివైడ్ చేయండి, ఒక ఆన్సర్ వస్తుంది. లేదు అని అంటే ఇక్కడ నేను కట్ చేశాను, అందుకే ఇంత వచ్చింది. లేదు అంటే డైరెక్ట్గా ఇంకా ఈజీగా అవుతుంది. 3000తో 296ని డివైడ్ చేయడమే. 3000 జీరోస్ 0, 296 అయినా చిన్నది. సో పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. సో ఇక్కడేమో 2960 ఉంది, ఇక్కడేమో 3000 ఉంది, పాయింట్ పెట్టుకున్న తర్వాత కూడా. సో అలాంటప్పుడు మళ్ళీ ఒక జీరోస్ 0, 2960. పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 మనము పెట్టుకోవచ్చు. సో 3000తో ఇక్కడ 3007 3009 3 9 27 అంటే 27,000 అవుతుంది. 27,000 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో 0 0 6 9లో 7 పోతే 2. సో పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు, ఒక 0. 3008 24,000. సో 0 0 0 6లో 4 పోతే 2. సో పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 3006 18,000. సో 2 0 0 0 సేమ్ ఇంకా సిమిలర్గా అంటే ఇలా 2000 పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0. మళ్ళీ ఇంకా ఇలా చేసుకుంటా పోతా ఉంటే 2000 ఇలాగే వస్తూనే ఉంటుంది. సో అంటే 6 అనేది రిపీట్ అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది? 0.098666 అండ్ సో ఆన్. సో ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే మనం ఇట్లా ఈ విధంగా మనం రాయము. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 0.09 0.09. ఈ 8ని ఏం చేస్తున్నానంటే ఈ 6 అన్ని తీసేసి దీనిలో ఉన్న ఒక నెంబర్ని దీనికి యాడ్ చేస్తున్నాను. సో అప్రాక్సిమేట్లీ 8కి 1 యాడ్ చేస్తే 9, 0.099 మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 0.099. సో ఇది మీన్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైందా? ఎస్. సో ఎంటర్ చేసుకోండి స్టూడెంట్స్. రఫ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి స్టూడెంట్స్. రఫ్ వర్క్ క్యాలిక్యులేషన్ మీరు రఫ్లో చేసుకోండి. ఓకేనా? ఎస్. అర్థమైందా స్టూడెంట్స్? ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనము 8th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో దయచేసి ప్రాక్టీస్ చేయండి అమ్మా. సో నేర్చుకోండి ఫార్ములాస్. సో బిట్గా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. హాఫ్ మార్క్ బిట్ టైప్లో కూడా ఫార్ములాస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దయచేసి ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే అమ్మా. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.